వెల్కమ్ గాయ్స్. వెల్కమ్ టు ద షో. ఈరోజు సినిమాలో మనం ఏం తెలుసుకుందాం. ఈరోజు మనం కరెంట్ అనే దాని గురించి తెలుసుకుందాం. కరెంట్, ఓకే. కరెంట్, ఎలక్ట్రిసిటీ, ఈ దాని గురించి తెలుసుకుందాం. ఓకే. ఎనీవేస్, మనం ఎప్పుడైనా ఏది నేర్చుకున్నా ఎలా నేర్చుకుంటాం? జస్ట్ థింక్, ఫిజికల్గా దాన్ని చూడగలగాలి, అదే దానికి అర్థం నేర్చుకున్నామని. వెల్, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఒక చిన్న క్వశ్చన్ ఉంది ఫస్ట్ ఇది. ఈ క్వశ్చన్ చూద్దాం. చూసి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి. సో ఈ క్వశ్చన్ మనం చేయాలి అంటే, ఆప్షన్ సి ఆన్సర్ రావాలి అంటే, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గో టు ద మూవీ. వెల్, ఇక్కడి నుంచి చూద్దాం. చూడండి పిల్లలు, ఫస్ట్ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటో చెప్తా చూడండి. ఎలక్ట్రిసిటీ అంటే దాంట్లో ఫస్ట్ మీకు తెలియాల్సింది ఛార్జ్. ఛార్జ్ అంటే ఏంటో ఫస్ట్ మీకు తెలియాలి, ఓకేనా? ఎలక్ట్రిసిటీ తెలియాలంటే ఛార్జ్ తెలియాలంటే మీకు న్యూట్రల్ అనే వర్డ్కి మీనింగ్ తెలియాలి. చూడండి పిల్లలు, ఈ యూనివర్స్ అంటే ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో, ఈ ప్రపంచంలో ఒక పాజిటివ్ ఉంటే దానికి ఆపోజిట్గా ఒక నెగిటివ్ ఉంటుంది. సో పాజిటివ్, నెగిటివ్ ఈ రెండు కలిస్తే బ్యాలెన్స్ అయింది. ఈ యూనివర్స్ అనేది ఒక స్టేబుల్కి వస్తుంది. సో ఆ బ్యాలెన్స్ అయినప్పుడు మనకి ఉండేదాన్ని న్యూట్రల్ అంటారు, ఓకేనా? సో దిస్ ఇస్ ద పాయింట్. సో ఈ న్యూట్రల్ని మనము ఒక ఆటంలో చూస్తాం. చూడండి పిల్లలు, ఆటం. ఆటం అనగా ఏమి? ఇది నేను చెప్తా చూడండి. ఇప్పుడు ఒక టేబుల్ తీసుకోండి, ఒక దిక్కుమాలిన ఒక టేబుల్ తీసుకోండి, ఒక పెన్ తీసుకోండి, లేదా ఒక బోర్డ్ తీసుకోండి, లేకపోతే మొబైల్ తీసుకోండి, ఓకేనా? ఇవన్నీ ఇవన్నీ తో ఫామ్ అయ్యాయి. ప్రతి ఆటం 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 ఆటం. సో అన్ని ఆటమ్స్ కలిసి టేబుల్ ఫామ్ చేస్తాయి. పెన్ ఆటమ్స్ కలిసి పెన్ ఫామ్ చేస్తాయి. బుక్ ఆటం కలిసి బుక్ని ఫామ్ చేస్తాయి. మొబైల్ ఆటం కలిసి మొబైల్ని ఫామ్ చేస్తాయి. సో ఇలా ఆటమ్స్ ఫామ్ అవుతాయి. సో అందులోకి వెళ్ళి అన్నిట్లో అన్ని ఆటమ్స్లో ఒక ఆటంని నేను తీసుకుంటున్నా. ప్రతి ఆటంలో ఈ కండిషన్ అయితే ఉంటుంది. ఏ కండిషన్ ఉంటుందంటే, ఇది ఆటం నాన్న. ఈ సర్కిల్ అని చూసారు, ఇది ఆటం. ఈ సర్కిల్లో ప్రతి ఆటంలో ఒక ఎలక్ట్రాన్, ఒక ప్రోటాన్ అయితే కంపల్సరీ ఉంటుంది. దీనికన్నా ఎక్కువ ఉందా, దీనికన్నా తక్కువ ఉందా? ఆబ్వియస్గా దీనికంటే నెంబర్ చాలా వేరియేషన్స్ ఉంటాయి, ఓకేనా? జస్ట్ ఒక సింపుల్ రిఫరెన్స్ కోసం నేను ఏం చెప్తున్నా అంటే, ఒక ఆటం నువ్వు తీసుకుంటే ఆ ఒక్క ఆటంలో కనీసానికి కనీసం ఒక ప్రోటాన్, ఒక ఎలక్ట్రాన్ అయితే ఉండాలి, ఓకేనా? అయితే ఉంది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఒక సింపుల్ ఆటంని నేను తీసుకున్నాను. సింపుల్ ఆటంలో ఒక్క ఎలక్ట్రాన్, ఒక్క ప్రోటానే ఉంటుందని రూల్ లేదు, చాలా ఉండొచ్చు. కానీ మనం ఒక్కసారి ఇలా అనుకుందాం, ఒకటే ప్రోటాన్, ఒకటే ఎలక్ట్రాన్. ఇప్పుడు మనం అనుకుంటాం కదా, అంజాదా వేస్తాం కదా. ఫర్ సపోజ్ నాకు ఒక 15,000 వచ్చినాయి అనుకో, మినిమం నేను ట్రిప్ ప్లాన్ చేద్దామంటే 10,000 అయితే గోవాకి వెళ్ళనీకి అంటాం కదా. మినిమం జస్ట్ ఇట్లా 10,000 అవుతాయి అని, ఆ మినిమం అనే వర్డ్ ఇక్కడ యూజ్ చేస్తున్నా. ఎగ్జాక్ట్గా మినిమం ఉంటుందా? లేదు, దీనికన్నా ఎక్కువ అవ్వచ్చు, దీనికన్నా తక్కువ అవ్వచ్చు. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటిది ఒక సింపుల్ రిఫరెన్స్ నేను తీసుకుంటున్నాను. ఎస్. సో ఇప్పుడు నేను ఒక ఆటం తీసుకున్నాను. ఈ ఆటంలో పాజిటివ్ ఉంటుంది, ఈ ఆటంలో నెగిటివ్ ఉంటుంది. ఒక పాజిటివ్, ఒక నెగిటివ్ ఈ రెండు కలిస్తే దాన్ని న్యూట్రల్ అంటారు, ఓకేనా? సో ఇది న్యూట్రల్ అంది. న్యూట్రల్. సో అది న్యూట్రల్ అంటే అది కామ్గా ఉంది అని అర్థం, ఓకే? సో ఇప్పుడు ఏం జరుగుతుందని చెప్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ని మీరు ఇన్ కేస్ తీసేశారు అనుకున్నాం ఆటం నుంచి. సో ఆటమ్ నుంచి మీరు ఎలక్ట్రాన్ తీసేస్తే అప్పుడు ఏం మిగులుతుంది? ఓన్లీ ఈ ప్రోటాన్ మిగులుతుంది, అంటే ప్లస్ మిగులుతుంది. సో ఇప్పుడు చూడండి అన్న, ఈ ప్లస్ మిగిలింది, ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది. సో ఇలా ఎలక్ట్రాన్ బయటకు వచ్చేసింది. సో ఇప్పుడు ఒక పాజిటివ్, ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్. సో ఇప్పుడు చూడండి అన్న, ఇది ఇంతకు ముందు న్యూట్రల్ గా ఉండే. ఎందుకంటే ఈ ఆటమ్ ఎందుకు న్యూట్రల్ గా ఉందంటే, పాజిటివ్ నెగిటివ్ రెండు ఒక దగ్గర ఉన్నాయి. సో ఒక గొడవ అయ్యి, ఒక చిన్న ఫైట్ జరిగి ఎలక్ట్రాన్ బయటికి వెళ్ళిపోయింది, ఓకే? సో ఎలక్ట్రాన్ బయటికి వెళ్ళిపోవడం వల్ల మనకి పాజిటివ్ ఒకటే మిగిలిపోయింది ఆటంలో. సో ఇప్పుడు ఇది చార్జ్డ్ అంటారు, అర్థమైందా? ఇంతవరకు ఇది చార్జ్డ్ కాదు, ఇది న్యూట్రల్. ఇప్పుడు ఇది చార్జ్డ్. ఇంతకు ముందు న్యూట్రల్, ఇప్పుడు చార్జ్.
ఎందుకు ఛార్జ్? ఇంతకుముందు ఇవి రెండు కలిసి ఉన్నాయి, ఒకటి వెళ్ళిపోయింది, ఒకటి మిగిలింది, ఆ మిగిలింది బయటికి వచ్చింది, అది బయట కనిపిస్తుంది, సో అందుకే ఇది ఛార్జ్. ఇంతకుముందు రెండు కలిసి ఉన్నాయి, ఇది దీన్ని సప్రెస్ చేస్తుంది, ఇది దీన్ని తొక్కుతుంది, ఇది దీన్ని తొక్కుతుంది, సో అప్పుడు ఇది న్యూట్రల్ అయింది. దట్స్ వాట్ అది వాడు చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఈ సినిమాలో ఈ ఎలక్ట్రాన్ అనేది ఒక పెద్ద కీ రోల్ ప్లే చేస్తుంది. దాన్ని మాత్రమే మనం ఇక్కడ చదువుకుందాం. ఓకేనా? రైట్. సో ఓకే, ఇప్పుడు మళ్ళీ ఆటమ్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఓకేనా? ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఇప్పుడు ఇది ఒక ఎలక్ట్రాన్, ఇది ఒక ఆటమ్ది. ఇప్పుడు ఇది ఇంకొక ఆటమ్. ఇప్పుడు దీని నుంచి కూడా ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఓకే, రైట్. సో ఇదొక ఎలక్ట్రాన్, ఇదొక ఎలక్ట్రాన్. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ కూడా మనం ఛార్జ్ అని అంటాం. చూడండి, ఇది న్యూట్రల్, ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఉంది, ఇది న్యూట్రల్ అయింది. ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ న్యూట్రల్ కాస్త ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, అందుకే దీన్ని ఛార్జ్ అంటారు. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ బయటకు వచ్చింది కాబట్టి ఈ ఎలక్ట్రాన్ తో పాటు పాజిటివ్ ఛార్జ్ దీని ఆపనికి లేదు కాబట్టి, సో ఇది ఖాళీగా ఉంది కాబట్టి ఇది కూడా ఛార్జ్ అంటారు. ఓకేనా? సో అలాగని ఈ ఆటం నుంచి ఎలక్ట్రాన్ బయటకు వచ్చింది, దీన్ని ఆపనికి ఇక్కడ ఒక పాజిటివ్ లేదు కాబట్టి పాజిటివ్ నెగిటివ్ రెండు దగ్గరగా ఉంటే అది న్యూట్రల్ అయింది. ఒకవేళ పాజిటివ్ నెగిటివ్ ఒక దగ్గర లేకుండా ఒక నెగిటివ్ పక్కకు వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు అది ఛార్జ్ అంటారు. దీన్ని ఛార్జ్ అన్నప్పుడు దీన్ని కూడా ఛార్జ్ అనాలి కాబట్టి దీన్ని ఛార్జ్ అంటారు. సో ఇలా దానికి పేర్లు వచ్చాయి. సో దట్స్ గైస్. సో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, దీన్నే ఛార్జ్ అంటారు. సో ఛార్జ్ అనేది ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రాన్. ఓకేనా? ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఏ ఛార్జ్ లో ఉంది? నెగిటివ్ ఛార్జ్ ఉంది. రైట్. ఇప్పుడు ఒక పాయింట్ చెప్తా. నెగిటివ్ అనేది రిపల్షన్ అవుతుంది అని చెప్తారు. అంటే దానికి అర్థం అంటే దానికి అర్థం ఏంటి నేను చెప్తా చూడండి పిల్లలు. మీరు ఒక నెగిటివ్ ఛార్జ్ని, ఇక్కడ ఒక నెగిటివ్ ఛార్జ్ని పెట్టారు, ఇక్కడ ఒక నెగిటివ్ ఛార్జ్ని పెట్టారు. ఈ రెండింటిని ఒక దగ్గర పెట్టారు అనుకోండి, ఈ రెండు దగ్గరికి కలవవు. నేను దీని దగ్గర రాను బాబోయ్, నేను దీని దగ్గర రాను అని ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు. సో ఇద్దరి మధ్యలో ఒక ఫైట్ జరుగుతుంటది. వీళ్ళిద్దరూ ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. అంటే వీని నుంచి వీనికి ఒక మధ్యలో ఒక డిస్టెన్స్ ఉంటుంది. దాన్నే మనము రిపల్షన్ అంటాం. రిపల్షన్ అంటే వీళ్ళిద్దరు కలుసుకోరు, ఇద్దరు ఆపుకుంటుంటారు. అయితే ఇక్కడ ఈ ఇద్దరి మధ్యలో ఎంత గ్యాప్ ఉంటుందో తెలుసా? ఒక మినిమం ఒక డిస్టెన్స్ ఉంటుంది. ఆ మినిమం డిస్టెన్స్ ఎంత అంటే 1 నానోమీటర్. ఇది చాలా చిన్నది. అంటే జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు ఇక్కడ నుంచి బస్ వేసి ఇక్కడికి వస్తే, ఇక్కడ నుంచి బస్ ఎక్కి ఇక్కడికి వస్తే, ఇక్కడ మధ్యలో ఎంత ఉంటుంది తెలుసా? 1 నానోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అలా ఎందుకు 1 నానోమీటరే ఉంది అంటే, ఇక్కడ ఉన్న వీని దగ్గర ఎంత పవర్ ఉంటుంది తెలుసా? వీనికి 1.6 ఇంటూ 10⁻⁻⁹ అంటే ఇంత పవర్ ఉంటుంది. అయితే వీనికి ఇంత పవర్ ఉంది కాబట్టి వీరేంటి తక్కువ, వీరు కూడా సేమ్ వీనికి ఎంత పవర్ ఉందో వీనికి కూడా అంతే పవర్ మెయింటైన్ చేస్తారు. సో వీరు కూడా అంతే పవర్ని మెయింటైన్ చేస్తారు. వీరు అంతే మెయింటైన్ చేస్తారు. సో ఇద్దరి దగ్గర పవర్స్ అంతే ఉన్నాయి కాబట్టి వీరు ఎంతవరకు వీని ఆపగలుగుతారో, వీరు ఎంత వాళ్ళకి వీని ఆపగలుగుతారో, సో ఇద్దరి మధ్యలో అప్పుడు డిస్టెన్స్ 1 నానోమీటర్ వస్తుంది. అర్థమైనా నాన్న? సో ఇది పవర్. ఈ పవర్ ని మనం పుష్ పవర్ అంటాం. పుష్ చేస్తూ ఉంటారు, వీరు పుష్ చేస్తుంటారు. వీళ్ళిద్దరు పుష్ వల్ల ఇంత డిస్టెన్స్ మధ్యలో మెయింటైన్ చేస్తారు. వీనికి ఎక్కువ ఉందనుకో వీడిని ఎక్కువ తొక్కేస్తారు, వీనికి ఎక్కువ ఉందనుకో వీడిని ఎక్కువ తొక్కేస్తారు. వీనికి సమానం ఉంది కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు ఇంతే డిస్టెన్స్ మెయింటైన్ అవుతుంది. అది ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఈ పాయింట్ అర్థమైనాక నెక్స్ట్ పాయింట్కి వెళ్తా. ఓకే పిల్లలు, బోరాన్ ఓకే, అది ముందు ఉంది. రైట్. సో ఇప్పుడు నా దగ్గర చిట్టి ఎలక్ట్రాన్ ఉంది. ఈ చిట్టి ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్. ఈ చిట్టి ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్ ఖాళీగా ఉండక మూవ్ అయింది అనుకుందాం. ఫర్ సపోజ్ మూవ్ అయింది అనుకుందాం. ఇలా మూవ్ అవుతూ వెళ్తూ ఉంటే అప్పుడే మీకు ఎలక్ట్రిసిటీ అనేది వస్తుంది. మీకు అర్థమైందా? సో ఎలక్ట్రాన్ ఉంది, ఇది ఒకవేళ ఈ ఎలక్ట్రాన్ మూవ్ అయితే అప్పుడు మీకు వచ్చేది ఎలక్ట్రిసిటీ. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా చూడండి. ఎలక్ట్రాన్ ఉంది, ఎలక్ట్రాన్ ఏమంటారు? ఇది చార్జ్డ్ పార్టికల్. ఇది ఛార్జ్ అయింది మూవ్ అయితే మీకు వచ్చేదే ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీ, కరెంట్ ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మీకు ఒక చార్జ్డ్ పార్టికల్ అనేది మూవ్ అయినప్పుడు. ఇక్కడ ఎలక్ట్రాన్ మూవ్ అయితే ఎలక్ట్రిసిటీ వస్తుంది, ఇంకో చార్జ్డ్ పార్టికల్ మూవ్ అయితే అప్పుడు కూడా మీకు ఎలక్ట్రిసిటీ వస్తుంది. సో ద పాయింట్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ కమ్స్ ఫ్రమ్ వెన్ ఎ చార్జ్డ్ పార్టికల్ విల్ మూవ్స్.
దట్స్ ద పాయింట్. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ తీసుకున్నాం ఆ చార్జ్డ్ పార్టికల్. ఓకే, ఓకేనా, ఇది అర్థమైందా? సో అది నా చార్జర్ పార్టికల్ ఏదో రాష్ట్రం తెలుగులో నాకు వచ్చేదండి. సరే, చార్జర్ పార్టికల్. సో లైక్ చార్జర్ పార్టికల్ లైక్ నెగిటివ్ మూవ్ అయితే మనకి ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఇది వైర్లో మూవ్ అయింది అనుకోండి అన్న, ఏది చార్జర్ పార్టికల్ ఒకవేళ వైర్లో మూవ్ అయింది అనుకోండి చార్జర్ పార్టికల్, అదే ఎలక్ట్రిక్ కరెంట్ అంటారు. అదే మీ బాడీలో మూవ్ అయింది అనుకోండి అన్న, దాన్నే నర్వ్ సిగ్నల్ అంటారు. అదే ఇది గాలిలో మూవ్ అయింది అనుకోండి, దాన్ని లైటనింగ్ అంటారు. మీకు గుర్తుపెట్టుకోండి, చాలా పేర్లు ఉంటాయి, ఇవి ఏ పేర్లు ఉన్నా ప్రాసెస్ మాత్రం ఒక్కటే. ఏంటి ఆ ప్రాసెస్? సేమ్ చార్జెడ్ పార్టికల్స్, డిఫరెంట్ నేమ్స్, ఆల్ ఎలక్ట్రిసిటీ, అన్ని ఎలక్ట్రిసిటీ అంటారు. మీ దగ్గర ఒక వైర్ ఉందనుకోండి, ఈ వైర్లో చార్జ్డ్ పార్టికల్ ఇలా 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 మూవ్ అయిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానే మూవ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు వైర్లో ఏమొస్తుంది తెలుసా? ఎలక్ట్రిక్ కరెంట్ వస్తుంది. ఒకవేళ ఈ చార్జ్డ్ పార్టికల్ మీ బాడీలో మూవ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మీ దాంట్లో నర్వ్ సిగ్నల్ వస్తుంది. ఒకవేళ ఈ చార్జ్డ్ పార్టికల్ గాలిలో అంటే ఎయిర్లో ఒకవేళ మూవ్ అయింది అనుకోండి, అప్పుడు మీకు లైటింగ్ వస్తుంది. సో ఇలాంటి పేర్లు వస్తూ ఉంటాయి. పేర్లు చాలా ఉంటాయి, ప్రాసెస్ మాత్రం ఒకటే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్రాసెస్ ఇస్ సేమ్ బట్ ద నేమ్స్ ఆర్ డిఫరెంట్ బికాస్ పేర్లు చాలా పెడతారు అలాంటి. ఓకే, సో ఇది పిల్లలు ఎలక్ట్రిసిటీ అంటే. ఓకే, ఐ మీన్ ఇదే పిల్లలు ఎలక్ట్రిసిటీ అంటే. ఇది చాలా సింపుల్ కదా, చార్జర్ వన్ మూవింగ్ అయితే అది ఎలక్ట్రిసిటీ వస్తుంది. అంత సింపుల్ కాదండో, ఇంకా చాలా పెద్ద విషయం ఉంది. మీరు పిచ్చోళ్ళు అయిపోతారు నెక్స్ట్ నెక్స్ట్ దానికి వెళ్తా. యా, బోర్ ఆన్ చేస్తా. సో క్వశ్చన్లోకి వెళ్దాం మళ్ళీ ఒకసారి. క్వశ్చన్లో ఏం చెప్తానంటే, గ్యాస్ ఆర్ బార్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అయ్యో రామా, ఏంటి బాయా ఏం చెప్తున్నావు, ఇదేంటి అంటున్నావు? ఓకే ఓకే ఓకే, నేను చెప్తా. గ్యాస్, సాలిడ్, లిక్విడ్, ఇలాంటి పేర్లు చాలాసార్లు ఎన్ని ఉండొచ్చు. గ్యాస్ అంటే ఏంటి, సాలిడ్ అంటే ఏంటి, లిక్విడ్ అంటే ఏంటో చెప్తా. చూడండి, నా దగ్గర 1 2 3 4, 1 2 1 2 3 4, 1 2 3 1 1 మావే ఇలా ఇంతమంది ఉన్నారు. ఓకేనా, వీరు ఒకరు. సో మొత్తానికి ఎంతమంది ఉన్నారంటే 6 పీపుల్ ఉన్నారు. ఓకే, సిక్స్ సిక్స్ అయినా, 1 2 3 1 2 3 8 6 కాదు, సారీ నాకు లెక్కలు వస్తలేవు, 9. సో ఈ ఈ 9 మంది, ఐ మీన్ 9 పీపుల్ ఉన్నారు. వీళ్ళని నేను ఒకవేళ దగ్గరికి పెట్టాను అనుకోండి, ఇలా అయ్యో రామ స్పేసే లేదు అనుకోండి, ఇప్పుడు వీళ్ళని మనము సాలిడ్ అంటాం. అందరు దగ్గరగా ఉన్నారు కాబట్టి సాలిడ్ అంటారు. ఒకవేళ వీళ్ళని నేను చాలా దూరంలో పెట్టాను, అరే 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 బారా, పెద్ద ఇల్లు కొని ఇలా పరివరేశాను. సో ఇప్పుడు చాలా గ్యాప్ ఉంది అనుకోండి వీళ్ళ మధ్యలో, అప్పుడు దీన్ని నేను గ్యాసెస్ అంటాను. ఇన్ కేస్ వీళ్ళిద్దరి మధ్యలో నేను కొంచెం దూరం, మరీ దూరం కాకుండా మరీ దగ్గర కాకుండా, కొంచెం దగ్గరగా పెట్టాను అనుకోండి వీళ్ళందరినీ, అప్పుడు మనం వీళ్ళని లిక్విడ్ అంటాం. సో లిక్విడ్, సాలిడ్, గ్యాస్ అనేది ఏంటంటే, ఈ ఆటమ్స్ అనేవి ఎంత దగ్గరగా ఉంటాయి, సాలిడ్ దూరంగా ఉంటాయి, గ్యాస్ మరీ దగ్గరగా మరీ దూరం కాకుండా లిక్విడ్. సో ఇది పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? వెల్, సో ఇప్పుడు వాడు ఏమన్నారంటే గ్యాస్ ఉంది. గ్యాస్ అనేది ఏం చెప్తున్నారు, గ్యాస్ అంటే ఏం చెప్పాను, ఆటమ్స్ అనేవి చాలా దూరంగా ఉంటాయి, అది పాయింట్. అయితే వాడేమంటున్నారు అంటే, గ్యాస్ అనేది ఒక బ్యాడ్ కండక్టర్ అంట. కండక్టర్ అంటే మనము బస్ ఎక్కుతాం చూడండి, ఆ కండక్టర్ కాదు. ఎస్, ఆ కండక్టరే అనుకోండి, ఎందుకంటే ఆయన కూడా ఏం చేస్తారు, మీ దగ్గరకు వచ్చి టికెట్ తీసుకొని మీరు ఎక్కారా లేరా, నెక్స్ట్ స్టాప్ ఏంటి అని చెక్ చేస్తూ ఉంటారు, రైట్? సో అలాంటిదే అనుకోండి. సో గ్యాస్ అనేది ఒక బ్యాడ్ కండక్టర్ అంట. బ్యాడ్ కండక్టర్ అంటే అర్థం ఏంటంటే, ఈ గ్యాస్లో మీరు ఎలక్ట్రిసిటీని పంపిస్తే, ఆ ఎలక్ట్రిసిటీ, ఇక్కడ నేను 100% ఎలక్ట్రిసిటీ పంపిస్తే ఈ గ్యాస్లో, మీ దగ్గరికి వచ్చే వరకు 1% అయిపోద్ది. మీకు షాక్ కొట్టి మీరు చావరు. మిమ్మల్ని నేను చంపాలనుకున్నా అనుకోండి, ఇక్కడ నేను సాలిడ్ పెట్టాను, ఇక్కడ నేను ఇక్కడ గ్యాస్ పెట్టాను, ఇక్కడ నుంచి కరెంట్ పంపించాను. సాలిడ్ నుంచి మీకు వచ్చిన కరెంట్కి మీరు చచ్చిపోతారు. అదే మీకు గ్యాస్ నుంచి వచ్చిన కరెంట్కి మీరు చావరు, మీరు ఇంకా బ్రతికే ఉంటారు. సో దాన్ని బ్యాడ్ కండక్టర్ అంటారు. సో వాడేమంటారంటే, గ్యాసెస్ ఆర్ బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకేనా, రైట్? ఇది నిజమా అబద్ధమా అనేది నేను చెప్తాను, బట్ అది చెప్పిన డెఫినేషన్ ఆ క్వశ్చన్కి మీనింగ్ అది. సో మీనింగ్, గ్యాసెస్ అనేది ఎలక్ట్రిసిటీని పంపించడంలో చాలా తక్కువ ఉంటుంది అని అర్థం.
అంటున్నారు. అంటే గ్యాస్ అనేది ఎలక్ట్రిసిటీని పంపించాలంటే చాలా తక్కువగా పనిచేస్తుంది. సో గ్యాస్లోకి ఎలక్ట్రిసిటీ పంపిస్తే వేస్ట్. ఎందుకు వేస్ట్ అంటే అది గ్యాస్లోకి వెళ్ళిన తర్వాత గ్యాస్ నుంచి అది బయటికి 100% మనకి రాదు, డబ్బులు వేస్ట్. సో ఎలక్ట్రిసిటీని నువ్వు ఓన్లీ ఒకరిని లేపేయాలంటే నువ్వు వాటర్లో పంపి నువ్వు ఫస్ట్ సెకండే చచ్చిపోతావు. ఓకే, అది అర్థమైందా? ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఆ దానికి సంబంధించిన విషయం నేను చెప్తా. అంటే ఆ గ్యాస్ ఎందుకు వచ్చింది దానికి సంబంధించిన విషయంలోకి మళ్ళీ స్టోరీలోకి వెళ్దాం. చూడండి పిల్లలు, ఈ దిక్కుమాలింది వచ్చేసి ఇది ఆటం. ఇది ఒక ఆటం. ఈ ఆటంలోకి నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది చూస్తారా, దీన్ని బయటికి పంపించేయాలనుకుంటున్నా. దీనికి బయటికి పంపించాలంటే ఫస్ట్ నేను కొంచెం ఎనర్జీ ఇస్తాను. అంటే బయట నుంచి ఒక బ్యాట్ తీసుకొని దీన్ని కొడతా. ఆ బ్యాట్ తీసుకొచ్చి కొట్టే ప్రాసెస్ని నేను ఎనర్జీ అంట. ఎనర్జీ ఇవ్వగానే ఇది బయటికి వెళ్ళిపోద్ది. ఓకేనా, వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే ఫస్ట్ మీకు ఏమొస్తుంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. బాగా గొంతు వస్తుంది, క్యాన్సర్ అయింది. ఓకే, వెల్ ఇది వెళ్ళిపోయిందా? ఆ వెళ్ళిపోయి ఇక్కడ వచ్చి పడింది. ఓకేనా, ఇది మిగిలిపోయింది, ఇది మిగిలిపోయింది. ఓకే, నో ఇష్యూ. దీన్ని పక్కకు పెట్టండి కొద్దిసేపు. నువ్వు ఇది పక్కింటికి వెళ్ళిపోయి ఆడుకుంటుంది, నో ఇష్యూ. ఇప్పుడు దీంతో మనం గేమ్ ఆడదాం. సో ఇది మిగిలిందా, దీనికి నేను మళ్ళీ మళ్ళీ దీనికి బ్యాట్ వేసుకొని ఈ మీకెళ్ళి ఒకటి వేసిన అనుకోండి, బాగా ఎనర్జీ ఇచ్చాను, మళ్ళీ 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 ఇచ్చాను. ఇదేళ్ళు ఏం చేస్తుంది, వీళ్ళకి చాలా కోపం వచ్చింది. వీరెళ్ళి ఏం చేస్తారు, ఇంకొక atom ని తగులుతారు. ఇంకొక atom ని తగలగానే ఇక్కడున్న ఎలక్ట్రాన్, అరే బాబోయ్, వీరు వచ్చేసి వీడిని కొడతారు, వీరు వెళ్ళిపోతారు బయటికి. సో వీరు మిగిలిపోయారు, మళ్ళీ వీరు బయటకు వచ్చారు. అంటే ఇక్కడ నుంచి వీరు ఇక్కడ బయటకు వచ్చారు. అయితే వీరేం చేస్తారు, అరే బాప్రే బాప్రే, మళ్ళీ వీరు మళ్ళీ వీని నేను మళ్ళీ కొడతాను. వీరెళ్ళి ఏం చేస్తారు, వీని కొడతారు, ఈ atom ని కొడతారు. వీనిలోకి వెళ్ళి ఈ ఎలక్ట్రాన్ బయటకు వచ్చేస్తారు. చూడండి పిల్లలు, ఇక్కడ ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఏం జరుగుతుంది చూసారా, ఒక ఎలక్ట్రాన్ ఒక ఒక బ్యాట్ వెళ్ళి, ఒక దిక్కుమాలిన బ్యాట్ వెళ్ళి ఒక ఆటమ్ ని కొడితే అందులోకి వెళ్ళి ఒక ఎలక్ట్రాన్ బయటికి వస్తుంది, వచ్చింది. మళ్ళీ ఎలక్ట్రాన్ ని నువ్వు బ్యాట్ తో కొట్టావనుకో, ఒక ఆటమ్ ఈ ఎలక్ట్రాన్ వెళ్ళి ఒక ఆటమ్ ని కలిసి మళ్ళీ ఇక్కడి నుంచి ఒక ఎలక్ట్రాన్ బయటకు వస్తుంది. దీన్ని మళ్ళీ నువ్వు బ్యాట్ తో కొట్టావనుకో, ఇంకొక ఆటమ్ ని ఇక్కడి నుంచి ఒక ఎలక్ట్రాన్ బయటకు వస్తుంది. సో మొత్తానికి ఏం జరుగుతుంది, ఎలక్ట్రాన్స్ అనేవి నెంబర్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకేనా, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ థింగ్ ఏం చదువుతుంది, ఎలక్ట్రాన్స్ యొక్క మూవ్మెంట్ అనేది చదువుతుంది. అంటే అది మూవ్ అవుతుంది. మీకు అర్థమైందా, ఇక్కడ నుంచి ఒకటి వచ్చింది, ఇక్కడ తగిలింది, ఇక్కడ నుంచి ఒకటి, ఇలా ఇలా ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి, ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చినాయి. మీకు ఏం చెప్పాను, ఎలక్ట్రాన్ అనేది ఒక చార్జ్డ్ పార్టికల్. చార్జ్డ్ పార్టికల్ మూవ్ అయితే ఏమొస్తుంది, ఎలక్ట్రిసిటీ వస్తుంది. సో ఇలా మీకు ఎలక్ట్రిసిటీ అనేది వస్తూ ఉంటది. అర్థమైందా? అది. సో ఇది ఈ దిక్కుమాలిన ఈ డయాగ్రామ్ కి ఎక్స్ప్లెనేషన్. ఓకే, యా. సో ఇలా జరగడం వల్ల ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతాయి, మూవ్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమైతుంది, అవి మూవ్ అవుతున్నాయి. మూవ్ అవ్వడం వల్ల ఏమైతుంది, ఎలక్ట్రిసిటీ పెరుగుతుంది. ఒకవేళ సరిగ్గా మూవ్ అవ్వలేదు అనుకుందాం, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎలక్ట్రాన్ నెంబర్ ఇంక్రీజ్ అయ్యింది, అది మూవ్ అయింది, దానివల్ల ఎలక్ట్రిసిటీ బాగా వచ్చింది. ఒకవేళ ఎలక్ట్రాన్ నెంబర్ ఇంక్రీజ్ అయింది కానీ ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వలేదు అనుకున్నాం, చాలా తక్కువ మూవ్ అయింది అనుకున్నాం, అప్పుడు ఎలక్ట్రిసిటీ ఏమవుతుంది, తక్కువ వస్తుంది. ఎక్కువ మూవ్ అయితే ఎక్కువ ఎలక్ట్రిసిటీ, తక్కువ మూవ్ అయితే తక్కువ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రాన్స్ నెంబర్ తక్కువ ఉన్నా మళ్ళా తక్కువ ఎలక్ట్రిసిటీ. మీకు అర్థమవుతుందా? సో ఎలక్ట్రాన్ వల్లనే ఇదంతా జరుగుతుంది. సో ఎలక్ట్రాన్ నెంబర్ పెరిగింది, ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి, ఎలక్ట్రిసిటీ వచ్చింది. ఎలక్ట్రాన్ నెంబర్ పెరిగింది, తక్కువ మూవ్ అవుతున్నాయి, ఎలక్ట్రిసిటీ తగ్గింది. ఎలక్ట్రాన్ నెంబర్ తగ్గింది, మళ్ళీ ఎలక్ట్రిసిటీ తగ్గింది. అది బాయ్స్, అది గాయస్, అది బాయ్. ఇప్పుడు అర్థమైందా? సో ఎలక్ట్రాన్ నెంబర్ తగ్గింది లేదా ఎలక్ట్రాన్ నెంబర్ పెరిగినా కానీ మూవ్మెంట్ అవ్వట్లేదు అంటే అక్కడ ఎలక్ట్రిసిటీ అనేది తక్కువైంది. సో ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ అనేది తక్కువైతుందో అక్కడ దాన్నే మనము బ్యాడ్ కండక్టర్ అంటాం. ఒకవేళ ఈ బ్యాడ్ కండక్టర్ అనేది గ్యాస్ లో జరిగిందే అనుకోండి, ఓకేనా, గ్యాస్ లో ఉన్న ఆటమ్స్ లో జరిగింది అనుకోండి, అప్పుడు దీనే మనము గ్యాస్ అనేది ఎలక్ట్రిసిటీని సరిగా పంపించదు. ఎందుకు పంపించదు అంటే అది బ్యాడ్ కండక్టర్ అంటాం. సో అది, సో వాళ్ళు చెప్పిన పాయింట్ ఇది. సో బ్యాడ్ కండక్టర్ అంటే ఎలక్ట్రిసిటీ అనేది తక్కువగా ఉంది అని అర్థం. ఓకేనా, ఎల్ ఇది అర్థమైతే ఇంకో పాయింట్కి వస్తాం. ఎస్, ఇప్పుడు ఇది చూడండి పిల్లలు, దిమ్మ తిరిగిపోయే ఒక విషయం చెప్తాను. మీరు ఇప్పటి వరకు ఎలక్ట్రిసిటీ అంటే ఏందో నేను చెప్పాను కదా, ఇప్పుడు దానికి కొంచెం డిఫరెంట్గా చెప్తాను. యాక్చువల్ ఇదే జరుగుతుంది, మన టెక్స్ట్ బుక్లు ఇవన్నీ ఉండవు, కానీ మనం ఇది చెప్తాం ఎందుకంటే బాగుంటుంది కాబట్టి. ఓకే, ఎలక్ట్రిసిటీ, ఇది ఎలక్ట్రాన్ మూవ్ అవుతుందా, నేను ఏం చెప్పాను, ఎలక్ట్రాన్ మూవ్ అయితే ఎలక్ట్రిసిటీ వస్తుంది.
కానీ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రాన్ మూవ్ వల్ల వస్తుంది కాదు. ఎలక్ట్రాన్ ఎలక్ట్రాన్ ఇలా మూవ్ అవ్వడం వల్ల దీని చుట్టూ ఇలా చుక్కలు 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 ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది. అర్థమైందా? మళ్ళీ చూడండి, ఎలక్ట్రాన్ ఉందా, మూవ్ అవుతుంది. మూవ్ అయినప్పుడు ఎలక్ట్రాన్లో ఎలక్ట్రిసిటీ వస్తలేదు, ఎలక్ట్రాన్ చుట్టూ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. అంటే ఇది మూవ్ అవుతున్నప్పుడు దీని చుట్టూ ఒక ఫీల్డ్ వస్తుంది ఇలా. ఇప్పుడు ఇలానే ఎలక్ట్రాన్ ఉందా, ఇది ఇక్కడ నుంచి దీనికి ఒక ఫీల్డ్ వస్తుంది. అంటే ఇది ఎప్పుడు వస్తుంది? ఎలక్ట్రాన్ మూవ్ అయినప్పుడు. మళ్ళీ చూడండి, ఎలక్ట్రాన్ ఉంది, మూవ్ అవుతుంది, నేనేమన్నా ఎలక్ట్రిసిటీ వస్తుంది. కానీ ఎలా వస్తుంది? ఎలా వస్తుంది అంటే ఎలక్ట్రాన్ చుట్టూ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఫీల్డ్ ఏదైతే ఉందో, ఈ దిక్కుమాలిన ఫీల్డ్ ఫీల్డ్ ఫీల్డ్, ఇదే మీకు ఎలక్ట్రిసిటీ, ఇదే మీకు షాక్ కొడుతుంది, ఇదే మీకు కరెంట్ కారణం, ఇదే మీరు కొడితే చచ్చిపోతారు. సో ఇది పాయింట్. సో ఈ ఫీల్డ్ చూసారా, దీని వల్ల మీకు కొడుతుంది. ఈ ఎలక్ట్రాన్ వల్ల మీరు చావట్లేదు, ఈ ఫీల్డ్ వల్ల మీరు చేస్తున్నారు. దట్స్ అ పాయింట్. సో దిస్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిసిటీ. ఈ ఫీల్డ్ ని ఎలక్ట్రిసిటీ అంటారు. ఈ ఫీల్డ్ మనం చూడం, బట్ ఈ ఫీల్డ్ ఉంటుంది. ఈ ఫీల్డ్ మనం ఫీల్ అవుతాం, బట్ కళ్ళతో చూడలేం, చెప్పలేం, తాకలేం, బట్ నొప్పిని భరిస్తాం. తాకలేమంటే తాకుతాం కాబట్టి మండిపోతాం, అది వేరే విషయం అనుకోండి. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇది ఎలక్ట్రాన్, ఇది ఆటమ్ 1. ఎలక్ట్రాన్ ఆటమ్ 1 నుంచి బయటకు వచ్చింది. ఈ ఎలక్ట్రాన్ వెళ్ళి ఆటమ్ ని కొట్టింది, ఈ ఆటమ్ నుంచి ఎలక్ట్రాన్ మింగి వెళ్ళిపోయింది. సో ఈ ఎలక్ట్రాన్ వెళ్తున్నప్పుడు ఏమొస్తుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది. మళ్ళీ ఈ ఎలక్ట్రాన్ వెళ్ళి ఇక్కడ తగిలింది, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది. చూడండి పిల్లలు, ఇప్పుడు ఈ ఆటమ్ ఏదైతే ఉందో, ఈ దిక్కుమాల ఆటమ్, ఈ ఆటమ్ నుంచి ఎలక్ట్రాన్ బయటకు వచ్చినప్పుడు మూవ్ అవుతుంది కదా, మూవ్ అవుతున్నప్పుడే ఇలా మూవ్ అవుతుంది. ఈ ఆటమ్ నుంచి ఎలక్ట్రాన్ ఇలా మూవ్ అవుతున్నప్పుడే, ఇలా లలలలలలలా మూవ్ అవుతున్నప్పుడే ఈ లలలలలగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇట్లా వస్తూ ఉంటది ఈ ఆటం చుట్టూ. ఇది వెళ్ళి 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 ఈ ఆటం ని కలుస్తుంది. ఈ ఆటం నుంచి ఈ ఎలక్ట్రాన్ బయటకు వస్తుంది. ఈ ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది? ఇక్కడ నుంచి మూవ్ అవుతుంది. మళ్ళీ మూవ్ అవుతున్నప్పుడే మళ్ళీ ఇలా ఎలక్ట్రిసిటీ వస్తుంటది. సో ప్రతిసారి ఒక ఆటం కి ఒక ఎలక్ట్రాన్ తగలగానే అక్కడి నుంచి ఒక ఎలక్ట్రాన్ బయటకు వస్తున్నప్పుడు, అది వస్తున్నప్పుడే దాని నుంచి ఎలక్ట్రిసిటీ బయటకు వస్తూ ఉంటది. మళ్ళీ వెళ్ళి ఇంకో ఆటమ్ ని కలిసి మళ్ళీ దాన్ని తగిలి ఇక్కడి నుంచి ఈ ఎలక్ట్రాన్ బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ ఎలక్ట్రిసిటీ బయటకు వస్తుంటది. అంటే ఇది ఉంది చూసారా, ఫస్ట్ ఇక్కడ నేను బ్యాట్ తీసుకొని కొట్టిన ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు ఈ సెకండ్ టైం ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ నెక్స్ట్ ఇంకో ఆటమ్ వెళ్ళి తగులుతుంది. సో మీరు చూడండి, ఫస్ట్ ఎలక్ట్రాన్ లాస్ట్ వరకు మూవ్ అయితే ఇక్కడికి వచ్చి ఆగిపోయింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇది ఇక్కడికి వచ్చి ఆగిపోయింది, మరి ఇక్కడ నుంచి ఇక్కడ. సో ఇలా ఒక ఎలక్ట్రాన్ దీని తగిలి ఇంకో దాని తగిలి అలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ దీని నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి దీనికి, దీని నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి దీనికి. చూడండి అన్న, దీని ఎలక్ట్రిక్ ఫీల్డ్ దీనికే ఉంటుంది, దీనికే ఉంటుంది, దీనికే ట్రాన్స్ఫర్ అవ్వాలి. బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది మూవ్ అయినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ దీంతో మూవ్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అయినప్పుడు ఫీల్డ్ మూవ్ అయింది. ఏది మూవ్ అవుతుంది? ఎలక్ట్రాన్ మూవ్ అవుతుంది. దట్స్ అ పాయింట్. సో ఇలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ మూవ్ అవుతుంది. అయితే మీకు ఒక క్వశ్చన్ చెప్తా, మీకు ఒక చిన్న విషయం చెప్తా. ఎలక్ట్రాన్ అనేది చాలా స్లోగా మూవ్ అవుతుంది ఇక్కడి నుంచి ఇక్కడికి, ఓకేనా? కానీ దీని ఫీల్డ్ ఉంటుంది చూసారా, ఇక్కడ రాస్తా. ఈ ఎలక్ట్రాన్ ఉంది చూసారా, ఇది చాలా స్లోగా మూవ్ అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి. కానీ దీని ఫీల్డ్ ఉంది చూసారా, దీని చుట్టూ ఇగో ఇంత పెద్ద గీస్తా ఫీల్డ్, మంచిగా గీస్తా ఇలా, ఓకేనా? సో ఇలాంటి ఈ ఫీల్డ్ ఉంది చూసారా, ఇది మాత్రం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. దీనికన్నా దీని చుట్టూ ఉన్న వైబ్రేషన్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి. మీకు అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నా, ఈ ఎలక్ట్రాన్ ఇక్కడి నుంచి ఇక్కడ రానికి చాలా టైం పడుతుంది. బట్ ఈ టైం ఇది స్లోగా మూవ్ అవుతారు, కానీ దీని ఫీల్డ్ ఉంది చూసారా, అదే మీకు అర్థమవుతుందా? ఇదేమో తక్కువ మూవ్ అవుతుంది అని చెప్పాను, కానీ ఇదేమో ఫాస్ట్ మూవ్ అవుతుంది అని చెప్తాను. అది ఏంటి? అది ఉంది, ఎందుకో చెప్తా చూడండి. ఈ ఫీల్డ్ అనే దాని గురించి మనకి అంత క్లారిటీ లేదు. సో మన సైంటిస్టులు ఏం చెప్తారంటే, ఈ ఎలక్ట్రాన్ కన్నా ఈ ఫీల్డ్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది అని చెప్పారు. సో అందుకే మీరు బల్బ్ లైట్ స్విచ్ చేయగానే ఇక్కడ దిక్కుమాలింది, ఇక్కడ బల్బు వెలుగుతుంది. ఎందుకయ్యా అంత ఫాస్ట్గా వెలిగింది అంటే, ఇక్కడ స్విచ్ చేయగానే ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ ఎలా వెళ్ళి ఈ ఏమంటారు ఈ బల్బ్ దగ్గరకు వచ్చి లైట్ ఇవ్వను. సో ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ వెళ్ళి ఇంకో ఎలక్ట్రాన్ కొడుతుంది, అదైతే పక్క నో ఇష్యూ. ఇది వెళ్ళి ఇంకో దాన్ని కొడుతుంది, అదైతే పక్క. కానీ ఇది కొట్టినప్పుడు ఇక్కడ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ అయ్యింది, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ ఇక్కడ జస్ట్ ఒక్క సెకండ్ లో మనకి ఇక్కడ లైట్ వచ్చేస్తుంది. కానీ ఇది ఎలా వస్తుంది? నాకు ఒక్కసారి ఏదైనా విజువల్ గా చూపించగలుగుతావు? ఇది మూవ్ అవట్లేదు ఎలక్ట్రాన్, కానీ ఇది వస్తుంది ఎందుకు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఇది ఒక పైప్. ఈ పైప్ లో ఇక్కడ ఒక చిట్టి దిక్కుమాలిన నీళ్ళన్నీ ఫిల్ అయి ఉన్నాయి. ఓకే, ఇది పానీ 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 పానీ. इस पाइप में हम पूरा पानी लगा है ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పైప్ ని మీరు ఒక లల్లకి కనెక్ట్ చేస్తారు, ఒక దిక్కుమాన లల్లకి కనెక్ట్ చేస్తారు.
ఈ నల్లలో కొన్ని లీలు ఉంటాయి. ఇక్కడ నేను ఈ లీల కలర్ మారుస్తానండి, మీరు ఫీల్ అవ్వకండి. బ్లాక్ తీసుకుంటా, నో, ఎల్లో. ఇది ఎల్లో లీలు, ఇవి రెడ్ లీలు. సో ఈ రెడ్ లీలని ఇక్కడ నేను స్టార్ట్ చేశాను అనుకోండి, ఈ రెడ్ లీని ఇక్కడ స్టార్ట్ చేశాను అనుకోండి, ఇక్కడ రెడ్ లీల్, సారీ, ఎల్లో లీల్ స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, ఈ లీల్ వెళ్ళి ఈ రెడ్ లీలతో కలుస్తాయి. ఈ రెడ్ లీల్ ఎక్కడ దాకా ఉన్నాయి అంటే ఇగో ఇక్కడ దాకా ఉన్నాయి. ఆ చిక్కుమాల రెడ్ లీల్ ఇక్కడ దాకా ఉన్నాయి. ఇక్కడ పైప్ యొక్క కొన దాకా రెడ్ లీల్ ఉన్నాయి, అంటే రెడ్ వాటర్ ఇక్కడ దాకా ఉన్నాయి. ఈ ఎల్లో కలర్ వాటర్ ఏమో ఇక్కడ ఉన్నాయి. ఇది స్టార్ట్ అవగానే ఏం చేస్తారు, ఈ ఎల్లో కలర్ ఈ రెడ్ దగ్గర ఉన్న దీని మీద ప్రెషర్ పెడతారు. ఇదేం చేస్తారు, దీని మీద పెడతారు. ఇది దీని మీద లాస్ట్ కి ఈ దిక్కుమన్న లాస్ట్ రెడ్ వాటర్ బయటకు వచ్చేస్తారు. మీరు చూడండి పిల్లలు, ఈ ఎల్లో ఇంకా ఇక్కడ దాకా రాలేదు, ఇది చాలా మెల్లగా పోతుంది. కానీ దీని ఎఫెక్ట్ మాత్రం చాలా ఫాస్ట్ ఉంది. ఇది ఇక్కడ రాగానే దీని ఎఫెక్ట్ ఇక్కడ కనిపించేసింది. సో ఇదే సిచ్యువేషన్ ఇక్కడ అవుతుంది. ఇదే సిచ్యువేషన్ ఈ లైట్లో స్విచ్ ఆన్ చేయగానే దీని ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క పుష్ మాత్రం ఫాస్ట్గా వెళ్తుంది, కానీ ఎలక్ట్రాన్ మూవ్మెంట్ తక్కువ వస్తుంది. సో దీన్ని మనం ఎల్లో కలర్ అనుకుంటే, సారీ, ఇది ఇక్కడ ఉంది. అండ్ ఇది ఏదమ్మా, ఈ బ్రెడ్ తీసుకో, ఇగో ఇది ఇక్కడ ఉంది. సో ఇది, సో ఫీల్డ్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది, ఎలక్ట్రాన్ కాదు. ఎందుకంటే ఈ వాటర్ ఎఫెక్ట్ అర్థమైందా, ఇక్కడ దిక్కుమాలిన ఈ వాటర్ దీన్ని కొట్టగానే ఇది కొట్టగానే ఇలా వెళ్తుంది, ఈ వాటర్ ఫస్ట్ వచ్చేస్తుంది, ఇది ఫీల్డ్. కానీ ఇక్కడ ఉన్నది మాత్రం ఇక్కడ దాకా రానికి చాలా టైం పడుతుంది. సో ఇది ఎలక్ట్రాన్, ఇది ఫీల్డ్. సో ఫీల్డ్ ప్రొపగేషన్ ఈస్ ఫాస్ట్. ఎంత ఫాస్ట్ ఉందో తెలుసా, ఇది లైట్ యొక్క స్పీడ్లో వెళ్ళిపోతుంది. అంటే ఈ ఫీల్డ్ యొక్క ఈ ఫీల్డ్ అనేది లైట్ యొక్క స్పీడ్లో వెళ్తుంది. అందుకే మీకు కరెంట్ ఇలా కొట్టేస్తుంది. అది పాయింట్. ఎలక్ట్రాన్ వల్ల కాదు, ఎలక్ట్రాన్ యొక్క ఫీల్డ్ వల్ల మీకు కరెంట్ షాక్ కొడుతుంది, తర్వాత పైకి పోతారు, వాట్ ఎవర్ ఇట్ మే బి. దిస్ ఇస్ వాట్ క్వాంటమ్ మెకానిక్స్ అనుకోండి, క్వాంటమ్ ఫీల్డ్ థియరీ, ఐ డోంట్ నో, బట్ ఇలా జరుగుతుంటారు. ఓకే, సినిమాలోకి మనం మళ్ళీ వెళ్దాం. ఇక్కడ ఆగిపోయాను. గిర 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 అనేవి, అయ్యో నన్ను ఓకే. వెల్ పిల్లలు, సో ఇలా ఇప్పుడు నేను చెప్పిన అర్థమైందా? ఓకే, వెల్. సో ఎలక్ట్రాన్ నెగిటివ్ దీన్ని మూమెంట్ వల్ల ఎలక్ట్రిసిటీ అనేది వస్తుంది. ఎలా వస్తుందో చెప్పానుగా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొపగేషన్. సో అయితే ఇప్పుడు ప్రెజర్ని పెంచితే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, బ్యాడ్ కండక్టర్ అనే మీనింగ్ మీరు విన్నారు కదా, రైట్. ఇప్పుడు నేను మీకు ప్రెజర్ పెరిగితే ఏమవుతుందో చెప్తా. ఈ ప్రెజర్ ఏంటి భయ్యా, మళ్ళీ నాకు అర్థం కాదు, మళ్ళీ ఎందుకు వచ్చింది ప్రెజర్ అని అంటారేమో. నేను చెప్తాను చూడండి. మళ్ళీ ఒకసారి సాలిడ్, మళ్ళీ ఒకసారి లిక్విడ్ పానీయం, మళ్ళీ ఒకసారి గ్యాస్. సో సాలిడ్లో ఎలా ఉంటాయి అని దగ్గరగా ఉంటాయి, రైట్. లిక్విడ్లో అనేది కొంచెం దూరంగా ఉంటాయి, గ్యాస్లో మరీ దూరంగా ఉంటాయి, అరే బోరా చాలా దూరంగా ఉంటాయి. ఓకే, చూడండి అన్న, ఒక రూమ్లో ఈ దిక్కుమాలిన రూమ్లో 6 ఫిల్ అయి ఉన్నారు. ఒక్క రూమ్లో 6 ఉన్నారు. ఓకే, ఈ రూమ్లో స్పేస్ ఎంత ఉంది, తక్కువ ఉంది. ఇక్కడ చూడండి, ఈయనకి స్పేస్ తక్కువ ఉంది. ఇప్పుడు ఈ రూమ్ చూడండి, ఓకే, ఈ రూమ్ చూడండి, ఈ రూమ్లో స్పేస్ ఇద్దరే ఉన్నారు. ఇప్పుడు ఎంత స్పేస్ ఉంది, ఈయనకి చాలా స్పేస్ ఉంది. ఇప్పుడు ఈ రూమ్ చూడండి, ఇంకా ఇంత పెద్దగా ఉంది. ఓకే, ఇది ఇంకా కొంచెం మనం ఇంకా పెద్దగా చేద్దాం. ఈ గ్యాస్ వానికి ఇంత పెద్దగా చేశాను, ఓకేనా, రైట్. వీళ్ళిద్దరి మధ్యలో ఇంత డిస్టెన్స్ ఉంది. ఇప్పుడు వీనికి ఫైట్ అవ్వడం ఛాన్సెస్ ఎక్కువన్నాయా, వీనికి ఫైట్ అవ్వడం ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళిద్దరు కొట్టుకోవచ్చు, ఎందుకంటే దగ్గరగా ఉన్నారు. వీళ్ళిద్దరు కొంచెం ఓకే ఫైట్ చేస్తారా, వాళ్ళకి ఇప్పుడు మాకు కొట్టాలనిపిస్తే. వీరు మాత్రం చాలా దూరంగా ఉన్నారు. సో దీనే ప్రెజర్ అంటారు. ప్రెజర్ అంటే ఎప్పుడైతే మనుషులు దగ్గరగా ఉంటారో వీరు వీని మీద తొక్కుతారు, వీరు వీని మీద ప్రెజర్ పెడతారు. సో దీనే ప్రెజర్. సో ఇక్కడ ప్రెజర్ ఎలా ఉంది, తక్కువగా ఉంది. ఇక్కడ ప్రెషర్ ఎలా ఉంది, ఎక్కువగా ఉంది. ఇక్కడ కొంచెం మీడియంలో ఉంది. అంటే మనుషులు ఎంత దగ్గరగా ఉంటే అంత ప్రెషర్ పెరుగుతుంది అని మనం సాలిడ్, లిక్విడ్, గ్యాస్ నుంచి తెలుసుకోవచ్చు. అంటే ఆటమ్స్ ఎంత దగ్గరగా ఉన్నాయి, దూరంగా ఉన్నాయి. ఎక్కువ దగ్గరగా ఉంటే ఎక్కువ ప్రెషర్. సో అదే మామ వాళ్ళు చెప్తున్నారు ప్రెషర్ అంటే, ఓకేనా. ఇది మన ప్రెషర్కి సంబంధించింది. సో ఇప్పుడు చూడండి అన్న, దీనికి మధ్యలో ఇలా గ్యాప్ ఉంటే ప్రెషర్ తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, అలా చూసుకుంటాం. సో ఫస్ట్ ప్రెజర్ అంటే మీనింగ్. సో ఇది ఆటమ్, ఇది ఎలక్ట్రాన్ ఆటమ్ అన్ని దగ్గరగా ఉన్నాయి. సో ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంది, ఓకేనా. ఇక్కడ అన్ని దగ్గరగా ఉన్నాయి, స్పేసే లేదు. సో అందుకే ఇది ఇక్కడ ఈ దిక్కుమాలిన ఈ బాక్స్లో ఇవి ప్రెజర్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ దిక్కుమాలిన బాక్స్లో ఇక్కడ అన్ని దూరంగా ఉన్నాయి, ఇక్కడ కొంచెం ప్రెజర్ తక్కువ ఉంది. సో ఇక్కడ అన్ని దూరంగా ఉన్నాయి, ఇక్కడ ప్రెజర్ తక్కువగా ఉంది. ఇక్కడ అన్ని దగ్గరగా ఉన్నాయి, ప్రెజర్ ఎక్కువగా ఉంది. అంటే ఇది ప్రెజర్. అయితే ప్రెజర్కి ఎలక్ట్రిసిటీకి సంబంధం ఏంటి? వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ప్రెజర్ అండ్ ఎలక్ట్రిసిటీ?
ఇప్పుడు ప్రెజర్కి ఎలక్ట్రిసిటీకి సంబంధం ఏంటి ఎందుకు చెప్తున్నా నేను చెప్పారు వినండి చాలా బాగుంటుంది బొరాన్ సినిమాలోకి మళ్ళీ రండి. మీరు ఒక ఎనర్జీ ఇచ్చారు, బ్యాట్ ఎలక్ట్రానిక్ కొట్టారు, ఐ మీన్ సరే ఎనర్జీ వచ్చిందండి. వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది. ఇది వెళ్ళిపోయి ఏం చేసింది, దీనికి తగిలింది, ఇది వెళ్ళిపోయి ఏం చేసింది, దీనికి తగిలింది. ఇదంతా జరుగుతూ ఉంది, నేను జరగట్లేదు అనట్లే. అయితే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో లో ప్రెజర్ ఉంది, అంటే ప్రెజర్ ఎలా ఉందంటే చాలా తక్కువగా ఉంది. ప్రెజర్ తక్కువగా ఉంది అంటే అర్థం ఏంటండి? ప్రెజర్ తక్కువగా ఉందంటే ఇవి చాలా దూరంగా ఉన్నాయని అర్థం. ఏంటి? ఆటమ్స్. రైట్, రైట్. సో ఒక్క నిమిషం నేను ఒక చిన్న వాటర్ తాగుతాను, ధూప్ అవుతుంది, పానీ లేలింగే, మళ్ళీ వస్తా. వచ్చేసానండి, వచ్చేసాను. మీరు మరి ఛానల్ మార్చలేదని అనుకుంటాను. చూడండి బంటి, ఇప్పుడు నేను ఒక చెప్తా. ఇప్పుడు ఇది ఒక యాటమ్ రైట్. ఇక్కడ ప్రెజర్ తక్కువ ఉందని రాశాను, చాలా తప్పండి. ఇది నేను ఏ లోకం నుండి రాశాను నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, ఓకేనా? దట్స్ అ పాయింట్. సో ఇవన్నీ దగ్గరగా ఉన్నాయి, దగ్గరగా ఉంటే ప్రెజర్ ఎక్కువ ఉంది, దూరంగా ఉంటే ప్రెజర్ తక్కువ ఉంది. ఎక్కువ తక్కువ, ఎక్కువ తక్కువ. ఇక్కడ చూడండి, ఈ రెండు ఐటమ్స్ మధ్యలో దూరం ఎక్కువ ఉంది. ఈ మూడు ఐటమ్స్ మధ్యలో ఎక్కువ తక్కువ ఉంది. ఏం తక్కువ ఉంది? డిస్టెన్స్. సో ప్రెజర్ ఎక్కువ ఉంది, అది పాయింట్. సో ఇది చాలా తప్పు. ఎవర్రా రాసింది అనుకోవచ్చు, నేనే, సారీ ఏమనుకోకండి. అప్పుడప్పుడు మనుషులు మిస్టేక్ చేయకపోతే మనుషులం ఎలా అవుతాం, అదంతా తర్వాత సంగతి. కానీ ఇప్పుడు కవర్ అనుకోకండి, ఓకే ఎవరెవర్. సో ఇవన్నీ దగ్గరగా ఉన్నాయి. సో ప్రెజర్ చాలా ఎక్కువగా ఉంది, సో మచ్ ప్రెజర్, రైట్. ఇప్పుడు నేను చెప్తా. ఈ ప్రెజర్ ఎక్కువ ఉంది కదా, ఇప్పుడు దీని దగ్గర రండి, ఇక్కడ రండి. ఇక్కడ ప్రెజర్ తక్కువ ఉంది, ఈ రెండు ఐటమ్స్ మధ్యలో ప్రెజర్ తక్కువ ఉంది. ఇప్పుడు నేను ఎనర్జీ ఇచ్చాను, ఒక బ్యాట్తో కొట్టానండి. కొట్టగానే ఈ ఎలక్ట్రాన్ బయటకు వచ్చింది. ఇప్పుడు నేను దీని బ్యాట్తో మళ్ళీ కొట్టాను, ఇదే చక్కగా వెళ్ళి యాటమ్ని తగిలింది, ఇప్పుడు బయటకు వెళ్ళింది. మళ్ళీ ఇదే కండిషన్లో ఇక్కడ కూడా ఈ యాటమ్ ఉంది. ఇక్కడ కూడా నేను కొట్టాను, ఇది ఎలక్ట్రాన్ బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది వెళ్ళింది, మళ్ళీ వచ్చి దీని తగిలింది, మళ్ళీ ఇది వెళ్ళి వచ్చి దీని తగిలింది, ఇప్పుడు ఇది బయటికి వెళ్ళిపోయింది. ఇవన్నీ వెళ్తూ ఉన్నాయి, దట్ ఈస్ నో ప్రాబ్లం. ఇక్కడ వెళ్తుంది, ఇక్కడ వెళ్తుంది, ఇక్కడ ఎలక్ట్రిసిటీ వస్తుంది, ఇక్కడ ఎలక్ట్రిసిటీ వస్తుంది. మళ్ళీ ఇక్కడ ప్రెజర్ ఎందుకు ఉంది? ఇంకా దిక్కుమాలిని తీసేయచ్చు కదా, అన్నిట్లో ఎలక్ట్రిసిటీ వస్తుందని. లేదు, ఇక్కడ మీరు ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నారు. చూడండి పిల్లలు, ఏంటి ఆ మిస్టేక్ నేను చెప్తా. మనకి ఈ ఎలక్ట్రాన్ అనేది బయటికి రావాలంటే, ఇప్పుడు నేను చెప్తా. మీరు క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, దిక్కుమాలింది ఎప్పుడన్నా. మీరు క్రికెట్, ఇది వికెట్స్ అనుకోండి. ఇలా మీరు బ్యాట్ పట్టుకొని రెడీగా కూర్చున్నారు, ఇరా మా అమ్మ బాల్ వేయమని. ఇప్పుడు బాల్ వారు స్లోగా వేస్తున్నారు అనుకో, స్పిన్ వేస్తున్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? వెనకకి గుంజి కొట్టిరు అనుకోండి, అది వెళ్ళిపోద్ది. ఫర్ సపోజ్ మీరు వెనకకి కొంచెమే గుంజారు బ్యాట్ తోటి, ఇప్పుడు మళ్ళీ దాన్ని కొట్టిరు, ఈసారి అంత దూరం వెళ్తారా? కొంచెమే వెళ్తారు. ఇప్పుడు మరీ కొంచెమే ఇంకా గుంజిరు బ్యాట్ని మళ్ళీ, ఇప్పుడు మళ్ళీ బాల్ వచ్చింది, స్పింగ్ వేసుకుంటా, ఈసారి మళ్ళీ కొట్టిరు, ఎంత దూరం వెళ్తారు? కొంచెం వెళ్తారు. మీకు ఒక విషయం అర్థమవుతుందా? మీకు ఎంత ఎంత గుంజి కొడితే అంత దూరం వెళ్ళే ఛాన్స్ ఉంది, ఎప్పుడు ఆ బాల్ స్లోగా ఉన్నప్పుడు. దట్స్ అ పాయింట్. స్పీడ్గా ఉందనుకోండి, ఎట్లా టచ్ చేస్తే వెళ్ళిపోద్ది, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఈ సిచ్యువేషన్ చూడండి, బ్యాట్తో మీరు గట్టిగా కొట్టాలంటే అది మీరు ఎక్కువ గుంజాలి. సో అది పాయింట్. సో అలానే సో అలానే, మీకు ఈ ఎలక్ట్రాన్ ఈ యాటమ్ నుంచి బయటికి వెళ్ళిపోవాలంటే, ఈ ఎలక్ట్రాన్ని మీరు ఎంత గట్టి కొట్టాలంటే మీకు అంత ఎక్కువ స్పేస్ ఉండాలి. ఇక్కడ ఎంత ఎక్కువ స్పేస్ ఉంటే, ఎంత ఎక్కువ ఇంకా గుంజితే అంత గట్టి కొడతారు. సో ఇది కూడా అంతే, మరీ ఎక్కువ గుంజాను అనుకొని కొడతారు. ఇక్కడ పెట్టి కొట్టాను అనుకొని అది ఓకే, హెలికాప్టర్ షాట్ కూడా ఇట్లానే కొడతారు కదా, చప్మని. ఓకే, ఇక మరీ ఇక్కడి నుంచి కొడితే గలీజ్గా ఉంటుంది అనుకొని చేయబోద్ది. జస్ట్ నేను చెప్తున్నా కంపారిజన్. సో మీకు మాక్సిమం ఒక మూమెంటం ఉంటుంది మన చెయ్యికి, మన బ్యాట్కి. ఎంత గుంజితే మనం అంత గుంజి కొట్టగలుగుతాం, అంతవరకు గుంజి కొడితే అప్పుడు ఆ బాల్ పోద్ది, సిక్స్ పోద్ది. సో అదే పాయింట్లో ఈ ఎలక్ట్రాన్ బయటికి రావాలంటే మీకు మాక్సిమం ఒక 100% ఎఫెక్ట్ ఇస్తే అప్పుడు బయటికి వెళ్తుంది. సో బయటికి వెళ్ళిందా, ఇప్పుడు ఇది ఖాళీగా ఉంది, ఇప్పుడు ఇది బయటకు వచ్చేసింది, మళ్ళీ ఇది దీని దీన్ని కొట్టాలి. దీన్ని కొట్టాలంటే ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎంత కొట్టాలి? మళ్ళీ దీన్ని 100% కొట్టాలి. సో మళ్ళీ దీన్ని 100% కొడితేనే మళ్ళీ వెళ్ళి ఇక్కడ కొడుతుంది. సో ఇప్పుడు ఒకవేళ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు దీనికి మధ్యలో ఇది బయటికి రాగానే దీనికి టైం ఉంది, దీన్ని తగిలేంత వరకు. సో నువ్వు బ్యాట్ని ఇంకా గుంజినావు, సో బ్యాట్ని ఇంకా గుంజి దీన్ని కొట్టావు. ఒకవేళ బాల్ అనేది, ఈ యాటమ్ అనేది బాల్ అనుకుంటే, ఇది ఈయనే ఉంది అనుకున్నావు దగ్గర, ఇప్పుడు నువ్వు దీనికి 100% ఎనర్జీ ఇవ్వలేవు. ఎందుకు ఇవ్వలేవు అంటే, నువ్వు బాల్ని ఎక్కువ గుంజలేకపోతున్నావు, ఎందుకంటే ఇది దగ్గర ఉంది. అదే ఇది ఇక్కడ దాకా వెళ్ళింది అనుకోండి, మీరు మీ బ్యాట్ని ఇంకా వరకు గుంజగలుగుతారు. సో ద పాయింట్ మళ్ళీ చెప్తున్నా, సినిమాకి వెళ్దాం. మీ బ్యాట్ ఉంది, మీ బాల్ ఉంది. ఈ బాల్కి బ్యాట్కి మధ్యలో డిస్టెన్స్ ఎక్కువ ఉంది అనుకోండి, మీరు కొంచెం టైం ఉంటుంది మీకు, మీరు ఏం చేస్తారు? కొంచెం ఎక్కువ గుంజి మీరు కొడతారు. బాల్ దగ్గర రాగానే మీరు ఇంకో గుంజాలనుకోండి, చక్కగా బాల్ వెళ్ళి వికెట్లోకి వెళ్ళిపోద్ది.
సో ద పాయింట్ ఏంటంటే మీకు ఈ బాల్కి ఈ బ్యాట్కి మీకు కొంచెం డిస్టెన్స్ ఉన్నప్పుడే మీరు ఎంకో గుంజుతూ ఉన్నారనుకోండి, అప్పుడు కొట్టడానికి ఛాన్స్ ఉంది. ఈ బాల్ రాగానే మీరు ఎంకో గుంజాలనుకోండి, మీరు సరిగా కిక్ చేయలేరు. సో ఇదే పాయింట్. సో ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది, దీనికి నేను 100% ఎనర్జీ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ దాకా వచ్చే లోపల అప్పుడు ఏం చేస్తుంది, దీనికి 100% ఇది ఫుల్ అయిపోతుంది. ఈ బ్యాట్ వెళ్ళి ఇప్పుడు ఈ బాల్ని కొడుతుంది. ఇప్పుడు ఈ బాల్ మళ్ళీ బయటకు వెళ్ళింది. ఇప్పుడు ఈ బయటకు వెళ్ళిన బాల్ ఇప్పుడు మళ్ళీ బ్యాట్ అయింది. ఇప్పుడు ఈ బ్యాట్ వెళ్ళి ఇంకొక బాల్ ని కొట్టాలి. ఇప్పుడు దీన్ని కొట్టాలనుకున్నాం. ఇప్పుడు దీనికి చాలా టైం ఉంది ఇంకా. ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ దీనికి ఎనర్జీ ఇస్తాం. ఎనర్జీ ఇస్తున్నాం అంటే ఓకే, ఇప్పుడు ఇది మాక్సిమం 100% రీఛార్జ్ అయింది. 100% రీఛార్జ్ అవ్వగానే దీన్ని వచ్చి కొట్టింది, దీంట్లోకి ఇది వెళ్ళిపోయింది. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఒకటి గ్యాప్ ఉంది చూసారా, ఈ గ్యాప్ వల్లనే దీనికి 100% ఛార్జ్ అయ్యే టైం ఇస్తున్నాం. ఒకవేళ గ్యాప్ తక్కువ ఉంది అనుకోండి, ఇది 100% ఛార్జ్ అవ్వడు. అప్పుడు ఈ బ్యాట్ వెళ్ళి బాల్ని కొట్టనట్లే పక్కా కొడుతుంది. కానీ ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ బయటకు వెళ్ళదు. ఎందుకు వెళ్ళారంటే ఈ బ్యాట్ అనేది ఫుల్గా ఛార్జ్ అయ్యలేదు. అది ద పాయింట్. సో అది పిల్లలు. సో ఇప్పుడు అదే సినిమాలో ఇప్పుడు ఇది బ్యాట్ బాల్ అనుకున్నాం. ఫర్ సపోజ్ నేను బ్యాట్ తీసుకొని దీన్ని కొట్టిన, ఫస్ట్ వన్ మంచిగా వెళ్ళిపోయాను. కానీ వీడెళ్ళి వీని కొట్టే లోపలనే నేను వీనికి 100% ఇవ్వలేకపోతున్నా ఈ ఎలక్ట్రాన్కి. ఓకేనా? ఇట్లా గీద్దాం. ఓకేనా? ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ బయటకు వచ్చింది, నో ఇష్యూ. వీడిని నేను బయట నుంచి కొట్టినా, ఇక్కడ నాకు స్పేస్ ఎక్కువ ఉంది. వీడి నుంచి వీడిని కొడదాం అనుకుంటే ఇక్కడ నాకు 50% ఛార్జ్ అయిపోతుంది, ఎందుకంటే స్పేస్ తక్కువ ఉంది. నేను దీనికి బ్యాట్ తోటి గుంజి కొట్టే లోపలనే వీడు ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. మళ్ళా వీడి నుంచి బయటకు ఒకరు వస్తున్నారు అనుకున్నాం. ఫర్ సపోజ్ వీడు వచ్చిండు, వీడి నుంచి ఇటు కొట్టే లోపలనే వీడిని తగ్గిపోతుంది. అయితే ఇప్పుడు వీరు బయటికి రావాలంటే వీనికి నేను 100% ఎఫెక్ట్తో కొట్టాలి. వీరు బయటికి రావాలంటే 100% ఎఫెక్ట్తో కొట్టాలి. ఇప్పుడు నేను 50% ఎఫెక్ట్తోనే ఇక్కడ కొట్టినప్పుడు వీరు 100% బయటికి రాదు. వీరు రాకపోతే వీరు రాదు, వీరు రాకపోతే వీరు రాదు. అలా ఎవ్వరూ రాకపోతే ఎలక్ట్రాన్ నెంబర్ ఏమైతే తక్కువైంది. ఎలక్ట్రాన్ తక్కువైతే ఏమవుతుంది, ఏమంటారు, ఎలక్ట్రాన్ మూమెంట్ తక్కువైతే ఏమంటే కరెంట్ తక్కువైంది, ఎలక్ట్రిసిటీ తక్కువైంది. సో ప్రెజర్ ఎక్కువ ఉంది అనుకోండి, ఇది కాదు, ప్రెజర్ ఎక్కువ ఉంది అనుకోండి ఎలక్ట్రిసిటీ తక్కువ ఉంటుంది. ప్రెజర్ తక్కువ ఉంది అనుకోండి ఎలక్ట్రిసిటీ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ ఎనర్జీ ఇవ్వచ్చు, ఎక్కువ ఎనర్జీ తీసుకునే టైం ఉంటుంది, ఆ టైంలో ఇది బయటికి వెళ్ళిపోద్ది. సో ఇది పాయింట్. అర్థమైందా? ఏ పరత పరత ఓకే, ఐఎమ్ సారీ, జింగిరి సాంగ్ ఏదో వాడదాం. ఓకే, నెగిటివ్ ఛార్జ్ ఉంది, చాలా తక్కువ ఉంది, తక్కువ మూమెంట్ అయినా ఎలక్ట్రిసిటీ. ఓకేనా అమ్మ? ఇది దా క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. గ్యాసెస్ అనేవి బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అన్నారు. ఎందుకన్నారు గ్యాసెస్ అనే బ్యాడ్ ఎలక్ట్రిసిటీ? నేను చెప్తా చూడండి. ఇది ఒక ఆటమ్, ఇది ఒక ఆటమ్, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది, నేను కాదనట్లేదు. మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో ఇంత గ్యాప్ ఉంది. మళ్ళీ వీరు వెళ్ళి కొడితే ఏమవుతుంది, ఎలక్ట్రిసిటీ పెరుగుతుంది అని చెప్పానా లేదా? మళ్ళీ చెప్పినప్పుడు బ్యాడ్ కండక్టర్ ఎందుకన్నారు? చూడండి పిల్లలు, వీడిని ఇక్కడి నుంచి వీడు బయటికి వెళ్ళాలంటే వీనికి నేను ఏం చేయాలన్నా చెప్పండి. వీడిని బ్యాగ్ తీసుకుని కొట్టాలా లేదా? రైట్. ఇప్పుడు ఇది గ్యాస్ అనుకుంటే ఈ గ్యాస్ లో ఉన్న ఈ ఎలక్ట్రాన్ బయటికి కొట్టాలంటే నాకు బ్యాట్ కావాలి. బ్యాట్ లేకుండా ఈ ఎలక్ట్రాన్ బయటికి వెళ్తుందా? వెళ్ళదు. సో ఎందుకు వెళ్ళదు? దీన్ని బ్యాట్ తీసుకుని కొట్టే వాళ్ళు లేరు కాబట్టి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే బ్యాట్ రాకముందు ఈ సినిమా ఎలా ఉంది, బ్యాడ్ కండక్టర్ లా ఉంది. ఇప్పుడు నేను బ్యాట్ తీసుకొని వచ్చా. ఓకేనా? నేను బ్యాట్ తీసుకొని వచ్చా. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నా, దీన్ని తీసుకొని బయటికి పంపించాలంటే ఏం చేయాలి? ఫస్ట్ వీళ్ళిద్దరి మధ్యలో ప్రెజర్ తక్కువ ఉంచాలి. తక్కువ ఉంటే ఏం చేస్తాను, నేను బ్యాట్ తీసుకొని కొడితే వీరు బయటకు వస్తారు. వీరు బయట రాగానే ఏం చేస్తాము, వీరెళ్ళి వీని కొట్టాలంటే వీనికి మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ బ్యాట్ తీసుకుని కొట్టడానికి స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ టైం తీసుకొని వీళ్ళు లాగి కొడితే వీరెళ్ళి వీని తగులుతారు. వీరు బయటకు వచ్చినాక ఇంకొని తగులుతారు. సో వారెళ్ళి ఇంకొని తగిలేదంటే అప్పుడు మనం మళ్ళీ బ్యాక్ తీసుకుంటాం, మళ్ళీ కొడతాం, మళ్ళీ ఇంకొని తగులుతారు. సో ఇప్పుడు ఏం చేసినాం, ఇక్కడ ప్రెజర్ తక్కువ ఉంచాం వీళ్ళు ఇద్దరి మధ్యలో డిస్టెన్స్. అప్పుడు ప్రెజర్ తక్కువ ఉండడం వల్ల ఈ బ్యాడ్ కండక్టర్ ఏమయ్యారు, గుడ్ కండక్టర్ అయ్యారు. ఫస్ట్ పాయింట్. సో ప్రెజర్ అనేది తక్కువ ఉంచాలి. ఎప్పుడు తగ్గిస్తాం? బ్యాట్ తోటి. ఈ బ్యాట్ అనేది ఏంటి, ఇది నేను చెప్పాలి పిల్లలు. ఈ బ్యాట్ అనేది ఏంటంటే ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ ఉంది కదా, ఆ డిస్టెన్స్ కి బ్యాట్ అనేది ఏం చేస్తుంది, కొంచెం టైం తీసుకొని వెనకకి వెళ్తుంది. ఈ బ్యాట్ అనేది వెనక తీసుకొని కొట్టడం ఏదైతే ఉందో, ఈ బ్యాట్ తో మనం కొడుతున్నాం చూడు, బ్యాట్ ని కొట్టే మనిషి ఉన్నారు చూసానే, ఆ మ్యాన్ నే మనము ఏమంటాం ఇక్కడ ఏదో రాశారు కదా, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అని అంటారు. ఓకేనా?
ఐఎమ్ సారీ, తీసే. ఇప్పుడు నేను మనిషి పెడతాను, దిక్కుమాలిన ఒక మనిషి, వీడు ఒక బ్యాట్ పట్టుకున్నారు. వీరైతే ప్రెజర్ అనుకున్నాం, వీరి ప్రెజర్ అంటే ప్రెజర్ తక్కువ ఉండాలి, అప్పుడే వీడు లాగి కొట్టగలుగుతారు. వీళ్ళు ఈ బ్యాట్ ని లేపాలంటే ఇక్కడ ఒక మనిషి ఉంటాడు, వీనే మ్యాన్ అంటాం. ఈ మ్యాన్ కి ఏముండాలి? ఎక్కువ ఎనర్జీ ఉండాలి. ఎంత ఎక్కువ ఎనర్జీ ఉంటే అంత లాగుతారు, అంత లాగి కొట్టగలుగుతారు. సో మ్యాన్ కి ఏముండాలి? ఎక్కువ ఎనర్జీ ఉండాలి. ఈ ఎక్కువ ఎనర్జీనే మనము పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎలక్ట్రోడ్స్ అంటాం. ఇక్కడ ఒక ఎలక్ట్రోడ్, ఇక్కడ ఒక ఎలక్ట్రోడ్, వీళ్ళిద్దరి మధ్యలో ఎలా ఉందంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్కువగా ఉండాలి అని అంటారు. ఏంటయ్యా ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే, నేను సింపుల్ గా చెప్తా చూడండి. ఇది ఒక నెగిటివ్ ఛార్జ్ ఎలక్ట్రాన్, ఓకేనా? ఇది పాజిటివ్ ఛార్జ్ కి అట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి పిల్లలు, ఈ నెగిటివ్ కి పాజిటివ్ కి మధ్యలో మీరు ఎక్కువ దూరం పెట్టారనుకోండి, ఎక్కువ దూరం కాదు, అది కాదు, సారీ తప్పు చెప్తున్నా. ఈ ఎలక్ట్రాన్ ఈ నెగిటివ్ ఛార్జ్, ఈ పాజిటివ్ ఛార్జ్ ఉందనుకోండి, వీనికి మధ్యలో నేను ఇక్కడ నుంచి బ్యాట్ తీసుకొని వీని కొడతా, ఓకేనా? ఇక్కడ నుంచి బ్యాట్ తీసుకొని కొడతా. ఇక్కడ ఎవరైతే ఉన్నారో దిక్కుమాలిన ఎదవ వీని దగ్గర చాలా ఎనర్జీ ఉంది, ఓకేనా? వీని దగ్గర చాలా ఎనర్జీ ఉంది. వీరు ఏం చేసిండు? చాలా ఎనర్జీ తీసుకొని వీని కొట్టాడే అనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుంది? ఇది ఫాస్ట్ వెళ్ళి వీని తగులుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ వీని దగ్గర ఎనర్జీ తక్కువ ఉంది, వీని మళ్ళీ కొట్టారు, వీరు వెళ్ళి స్లోగా వెళ్తారు. సో ఈ రెండింటి మధ్యలో ఎక్కువ ఎలక్ట్రో పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటే, ఈ రెండింటి మధ్యలో ఎలక్ట్రో పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటే, అప్పుడే మనకి ఏం జరుగుతుంది? ఇంక్రీజ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. అర్థమైందా? ఏం ఇంక్రీజ్ చేయాలి? పొటెన్షియల్ డిఫరెన్స్ ని ఇంక్రీజ్ చేయాలి. దేని మధ్యలో? ఈ ఎలక్ట్రోడ్ కి ఈ ఎలక్ట్రోడ్ కి. అప్పుడే మనోనికి ఎక్కువ ఎనర్జీ తీసుకొని వీని కొడతారు. ఇద్దరి మధ్యలో ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ డిఫరెన్స్ తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు వీరు కొట్టే ఛాన్సెస్ తక్కువ. సో అది ఎక్కువ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటే ఫాస్ట్గా మూవ్ అవుతుంది. తక్కువ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటే చాలా స్లోగా మూవ్ అవుతుంది. అది పాయింట్. సో నేను నాకు కావాల్సింది ఎలక్ట్రో డిఫరెన్స్ పొటెన్షియల్ మెయిన్ పాయింట్ కాదు, నాకు కావాల్సింది ప్రెజర్. ప్రెజర్ని డిక్రీజ్ చేస్తే మనకి ఎలక్ట్రిసిటీ పెరుగుతుంది దేంట్లో? గ్యాసెస్లో. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు? పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటే చాలు, ఆ పాయింట్ చూసి ఇది కరెక్ట్ ఆన్సర్, ఇది తప్ప ఆన్సర్ అని క్లిక్ చేస్తారు. అది కాదనట్లే. కానీ ప్రెజర్ అనేది ఎలక్ట్రిసిటీలో ఎలా ప్లే చేస్తారు అనే దాని గురించి నేను బాగా చెప్పాను. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఏంటి అనేది ఫిజిక్స్ టర్మ్లో అయితే, ఇప్పుడు స్టోరీ కాకుండా ఫిజిక్స్ టర్మ్లో చూసుకుంటే, రెండు ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ రెండింటి మధ్యలో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్కువ అయితే మన చార్జెడ్ పార్టికల్స్ చాలా ఫాస్ట్గా మూవ్ అయితే దాని ఆపోజిట్ దాంట్లో. ఒకవేళ పొటెన్షియల్ డిఫరెన్స్ తక్కువ ఉంటే చార్జెడ్ పార్టికల్స్ చాలా స్లోగా మూవ్ అవుతాయి. ఇది ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది నేను చెప్పలేదు క్లియర్గా, జస్ట్ నేను ఏం చెప్పానంటే ప్రెజర్ చెప్పాను. ఎందుకంటే ప్రెజర్ పాయింట్ చాలా మంది క్లియర్గా ఉండదు, అందుకు చెప్పాను, ఓకేనా? సో ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటే ఎలక్ట్రిసిటీ ఎక్కువ ఉంటుంది. సో అది. సో డిక్రీజ్ ఇన్ ప్రెజర్, ఇంక్రీజ్ ఇన్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో గ్యాస్ అనేది బ్యాడ్ కండక్టర్ కాబట్టి వీన్ని గుడ్ కండక్టర్ చేయాలంటే ఈ గ్యాస్ని మనం ఏం చేస్తాము? వీని మధ్యలో ప్రెజర్ని తగ్గించి పొటెన్షియల్ డిఫరెన్స్ని పెంచుతాం. ఇది ద ఆన్సర్. సో ఇలా ఈ క్వశ్చన్ని మనం సమాప్తం చేస్తూ ఈరోజు వీడియోతో మనం బాయ్ బాయ్ చెప్తూ రేపు మళ్ళీ కలుద్దాం. జై పబ్జీ అనాలా? ఐఎమ్ సారీ, జై భవానీ. జై శివాజీ, జై భవానీ. చలో. ఏ కింది పోతుందండి. ఓకే గాయస్, డౌట్ ఉంటే చెప్పండి.